25లో లాంచ్ అయిన చాలా టీవీస్ అయితే ఉన్నాయి. కంపేరైన్ చేసాం. కంపేరైన్ చేసిన వాటితోటి, అన్బాక్సింగ్ చేసిన వాటితోటి అవన్నీ గూడా నేను చెక్ చేసిన తర్వాత కొన్ని టీవీస్ అయితే నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చాయి. కొన్ని టీవీస్ అయితే మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వలేదు. బాలేదంటే బాలేదని అయితే మీకైతే చెప్పాను. కొన్ని హిట్, ఫట్ అని గురించి మాట్లాడకుండా సింపుల్‌గా నేను చెప్పాలంటే సామ్‌సంగ్ అయినా, ఎల్‌జీ అయినా, సోనీ అయినా ఈ 3 టీవీస్ గురించి మాట్లాడుకుంటూ బడ్జెట్ బ్రాండ్స్ గురించి అయితే వెళ్ళిపోదాం. ఈ 3 టీవీస్‌లో నేను కంపేరైన్ చేశాను. 3 టీవీస్‌ని పక్కన పెట్టి కంపేరైన్ చేసినప్పుడు నాకు అనిపించిన ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ సోనీ గురించి అయితే మాట్లాడతాను. సోనీ చాలా మంచి పిక్చర్ క్వాలిటీ. అది కూడా న్యాచురల్ కలర్స్ అయితే వస్తున్నాయి. డీటెయిల్స్ చాలా బాగా అయితే ఉంటాయి. పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ యొక్క సోనీ టీవీ. ఈ సోనీ టీవీలో ఇంకా బాగా హ్యాండిల్ చేయాల్సింది ఏంటిదంటే HDR10 కంటెంట్ మాత్రమే ప్రొవైడ్ అంటే HDR10 సపోర్ట్ మాత్రమే ఉందన్నమాట. HDR10+ కంటెంట్ సపోర్ట్ చేసే విధంగా తీసుకొస్తుంటే సామ్సంగ్ HDR10+ కంటెంట్ ని కూడా ప్లే చేయగలదు. ఎందుకంటే సామ్సంగ్ ఓన్లీ క్యాపబుల్ వాళ్ళ ఈ డిస్ప్లేస్ అన్ని కూడా HDR10+ కంటెంట్ మనకు ప్రొవైడ్ చేయగలుగుతాయి. అందుకనే నేను సామ్సంగ్ విజన్ AI, సోనీ S25M2, LG వీటన్నిటితో పోల్చినప్పుడు సామ్సంగ్ ఏ ప్యానల్ అయితే ఉందో అది బ్రైట్ గా ఉంది అని అయితే కూడా క్లియర్ గా చెప్పాను. ఆ బ్రైట్ గా ఉండడం వల్ల కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతున్నాయని కూడా చెప్పాను. కానీ ఈ యొక్క సోనీలో న్యాచురల్ గా కనపడుతూ ఆ బ్రైట్ గా అంత బ్రైట్ గా కనపడకపోయినా ఆ బ్రైట్ ఇచ్చే వాటిలోనే డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా చూపిస్తూ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బెటర్ గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందుకనే నేను సోనీని ఫస్ట్ పొజిషన్ లో పెట్టాను. బట్ ఇంప్రూవ్మెంట్ అంటారా, ఇంప్రూవ్మెంట్ అనేది HDR10 వరకే స్టిక్ అవ్వకుండా HDR10+ ఇచ్చుంటే బాగుంటుంది. ఎందుకంటే వీటిలో డాల్బీ విజన్ ఇవ్వలే, డాల్బీ అట్మాస్ ఇచ్చారు. నాకు 2024లో ఉన్న టీవీస్ తో కంటే రావియా 2 అని అయితే వచ్చింది కదా, వాటికంటే ఈ యొక్క S25M2 మోడల్ ఈ 2025లో చాలా మంచిగా అప్గ్రేడేషన్ తీసుకొచ్చారు. అప్పుడున్న వాటిలో డాల్బీ అట్మాస్ గానీ ఇవన్నీ ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు ఉన్న వాటిలో 2025లో డాల్బీ అట్మాస్ తో పాటు HDR10 కంటెంట్ తో పాటు మంచి ఆప్టిమేషన్ లెవెల్ తీసుకొచ్చారు అన్నమాట. సో అందుకనే నాకు ఈ యొక్క సోనీ టీవీ బెటర్ గా అనిపించింది. కానీ వీళ్ళు కూడా ఈ యొక్క డాల్బీ విజన్ ఇయ్యనప్పుడు HDR10+ కంటెంట్ ఇచ్చుంటే అండ్ అలాగే బ్రైట్నెస్ లెవెల్ కూడా కొంచెం బెటర్ గా ఇచ్చుంటే ఎక్సలెంట్ గా ఉండేది అనేది నాకైతే అనిపించింది. ఆ ఒక్క పాయింట్ మేబీ నెక్స్ట్ 2026 ఇయర్లో వాళ్ళు కానీ చేంజ్ చేసి ఏమైనా తీసుకొస్తే, ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫండా ఫార్మేటే ఫాలో అవుతారు. ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్లో సోనీ టీవీస్ కావాలి అంటే డాల్బీ విజన్ ఇలాంటివి అయితే ఇవ్వరు. అలా ఇవ్వనప్పుడు మనం ఖచ్చితంగా HDR10+ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేస్తే బాగుంటుంది అనమాట ఆ బడ్జెట్ రేంజ్ లో. సో అదొకటి అయితే మిస్ అయింది. అదొక్కటి ఇచ్చుంటే చాలా బాగుంటే ఉంటది. సామ్సంగ్ లో చూస్తే మాత్రం సామ్సంగ్ లో మీరు వద్దన్నా మీరు ఇవ్వమని ఎంత బతిలైనా వాళ్ళైతే ఇవ్వరు. డాల్బీ విజన్ కంటెంట్ అయితే ఇవ్వరు. సామ్సంగ్ లో నాకేమనిపించిందంటే పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది, బ్రైట్ ప్యానల్ అయితే ఉంది, కలర్స్ పరంగా చాలా బాగా అయితే ఉన్నాయి. కానీ నాకేంది ఆ బ్రైట్ ఓవర్ బ్రైట్ అవ్వడం వల్ల డీటెయిల్స్ లిటిల్ బిట్ గా మిస్ అయితే అవుతున్నాయి. అది ఒక్కటి వాళ్ళు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే రిమోట్ అయితే ఉందో ఆ రిమోట్ విధంగా చేంజ్ చేసి మంచి రిమోట్, అట్లీస్ట్ మీరు స్మార్ట్ రిమోట్ ఇవ్వకపోయినా ఇచ్చిన రిమోట్లో వాయిస్ అసిస్టెంట్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అయితే నాకైతే అనిపించింది. వాళ్ళొక్కరు ఈ సామ్సంగ్ ఖచ్చితంగా ఈ యొక్క 2026లో అది చేంజ్ చేసుకొని ఇంకొంచెం డీటెయిల్స్ తోటి ఇంకొంచెం మంచి రిమోట్ తోటి తీసుకొస్తే చాలా బాగా అయితే ఉంటుంది. దీని విజన్ AI గురించి మాట్లాడుతున్నాను. అది కూడా 43 ఇంచెస్. తర్వాత LG టీవీ అయితే ఉంది. LG టీవీలో ఏమవుతుందంటే డీటెయిల్స్ బాగున్నాయి, పర్ఫెక్ట్ కలర్స్ ఉన్నాయి, అండ్ కాకపోతే ఏమవుతుందంటే డల్ గా కనపడుతుంది ఆ డిస్ప్లే అనేది. ఆ డల్ డిస్ప్లే కాకుండా ఇంకొంచెం బ్రైట్నెస్ లెవెల్స్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఒక్కటి తప్పించి మిగతాదంతా బాగుంది అనమాట. అండ్ సౌండ్ కూడా ఇంకొంచెం బెటర్ గా ఈ యొక్క LG వాళ్ళు తీసుకొస్తే బాగుంటుంది. అలాగే సామ్సంగ్ ఎలాగైతే రిమోట్ తీసుకొస్తుందో ఈ యొక్క LG వాళ్ళు కూడా అలాంటి రిమోట్ తీసుకొస్తున్నారు. ఇది లాంచ్ అయినప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ అయితే తీసుకొచ్చారు. తర్వాత డిక్రీజ్ అయితే చేసుకుంటూ వచ్చారనమాట. కానీ లాంచ్ అయినప్పుడు కొన్న వాళ్ళు చాలా మైనస్ అయితే అవుతారు కదా, అందుకని ఒక స్మార్ట్ రిమోట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి టీవీతో పాటే. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే మాత్రం సామ్సంగ్లో ఉన్న నాకు పెద్ద మైనస్ ఒకటైతే అనిపించింది, టేబుల్ స్టాండ్స్ ఇవ్వకపోవడం. టేబుల్ స్టాండ్స్ ఇవ్వాలి, బాక్స్లోనే ఇవ్వాలి. వాళ్ళు ఏంటి కస్టమర్ కేర్కి కాల్ చేసినా లేకపోతే ఇన్స్టాలేషన్ పర్సన్ తీసుకొస్తాము అయితే అంటారు. కాకపోతే టేబుల్ స్టాండ్స్ అవసరం ఉన్నప్పుడు అయితే అవి దొరకటం లేదు. అదొకటి మీరు గుర్తుంచుకొని చాలా టైం అయితే పడుతుంది. మీకు ఇన్స్టాలేషన్ కావడానికి 1 month కానీ 2 months కానీ పట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇలాగైతే ఉంటుంది. టేబుల్ స్టాండ్స్ టీవీ మనకు డెలివరీ చేసేటప్పుడే ఆ బాక్స్ లోనే ఉంటే చాలా బాగుంటుంది. ఇది కూడా వాళ్ళు 2026లో మార్చుకుంటే చాలా బాగుంటాయి ఈ 3 కంపెనీలు. ఎందుకంటే బడ్జెట్ రేంజ్ లో తీసుకొస్తున్నారు. 30,000 నుంచి 40,000
20,000 మధ్యలో సోనీ, సామ్సంగ్, ఎల్జీ వస్తున్నాయంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఏదైతే బడ్జెట్ రేంజ్ లో ఉన్న టీవీస్ కంటే ఈ యొక్క సోనీ, సామ్సంగ్, ఎల్జీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కాబట్టి మీకు బెటర్ సర్వీస్ ఉంటుంది, బెటర్ బిల్లు క్వాలిటీ ఉంటుంది, బెటర్ పిక్చర్ ఆప్టిమేషన్ లెవెల్ అయితే ఉంటాయని ఇలాగైతే చూసారు కాబట్టి ఖచ్చితంగా బెటర్ గానే ఉంటుంది. ఇలా 2026 లో ఇలాంటి అప్గ్రేడేషన్ తోటి తీసుకొస్తే నాకు బాగుంటుంది అనేది అనిపించింది. సో ఫస్ట్ నాకు నచ్చిన టీవీ ఏంటంటే సోనీ, తర్వాత సామ్సంగ్, తర్వాత ఎల్జీ. ఇలా అయితే 3 అయితే అనిపించింది. దెన్ బడ్జెట్ కేటగిరీలో చూసుకుంటే మాత్రం బడ్జెట్ కేటగిరీలో కూకా టీవీ, ఫిలిప్స్ టీవీ, వియూ టీవీ అండ్ టీసెల్ టీవీ, ఏసర్ టీవీ, చాలా టీవీస్ అయితే నేనైతే అన్బాక్సింగ్ చేశాను, కంపారిజన్ లో చేశాను కదా. నాకు ఏమనిపించింది బెస్ట్ గా అంటే మాత్రం టీసీఎల్ టీవీస్ అయితే నాకు బెస్ట్ గా అయితే అనిపించాయి. టీసీఎల్ టీవీలో కూడా నాకు మైనస్లు అయితే ఉన్నాయి. సో టీసీఎల్ టీవీలో నాకు మైనస్లు, టీసీఎల్ టీవీలో ప్లస్లు ఎక్కడ అయితే ఉన్నాయంటే మాత్రం టీసీఎల్ T71K, 7K, అలాగే T80C, T89C, టీసీఎల్ T6C ఇవి ఓకే, వాడి బడ్జెట్ రేంజ్ లో అండ్ వాళ్ళు ఇచ్చిన ఆప్టిమేషన్ లెవెల్ కి బాగానే ఉన్నాయి. కాకపోతే నాకు అనిపించింది ఏమిటంటే వేరే అదర్ కంపెనీ తోటి నేను కంపేర్ చేసినప్పుడు నాకు అనిపించింది అంటే లిటిల్ బిట్ గా డల్ గా ప్యానల్ అయితే అనిపించింది అనమాట. ఆ ప్యానల్ని ఇంకొంచెం బెటర్గా తీసుకొస్తే ఇంకా బడ్జెట్ కేటగిరీలో కొట్టే వాళ్ళు అయితే ఉండరు ఈ యొక్క టీవీని. అండ్ ఈ బడ్జెట్ రేంజ్లో అయినా కానీ నేను ఇప్పుడు చెప్పబోయే బిగ్గెస్ట్ హై ఎండ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో టీసీఎల్ టీవీలో వాటిలో ఏ టీవీ కంపెనీ ఇవ్వని సెట్టింగ్ అయితే ఇచ్చారు. అదే ఐమాక్స్ మోడ్ లాగా మనం పెంచుకోవడం, ఆస్పెక్ట్ రేషియోని చేంజ్ చేసుకోవడం. మీరు ఇప్పుడు కూడా మీ దగ్గర ఉన్న టీవీలో చూడండి, ఏ టీవీలో కూడా మీరు ఆస్పెక్ట్ రేషియోలో చేంజ్ అయితే చేయలేరు. టీసీఎల్ వాళ్ళైతే ఆ ఆస్పెక్ట్ రేషియోని చేంజ్ చేసుకునే మంచి బ్యూటిఫుల్ సెట్టింగ్ అయితే తీసుకొచ్చారు. అది నాకు చాలా బాగా అయితే అనిపించింది, ఎక్సలెంట్ గా అయితే అనిపించింది. ఎందుకంటే ఫుల్ ఫ్రేమ్ లో మనం చూసుకునే విధంగా, మనం సెట్ చేసుకునే విధంగా వచ్చింది అనమాట. మనం చేంజ్ చేయడం వల్ల ఏమైనా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా అంటే మాత్రం ఇమేజ్ అయితే నాకు డ్యామేజ్ అవ్వలే. మంచి క్లారిటీగా అయితే అనిపించింది, క్వాలిటీ చాలా బాగుంది, ఇది మాత్రం నేను చెప్పగలను. అలాగే నాకు మినీ క్యూఎల్ టీవీస్ లో హైసెన్స్ తో పోటీ పడ్డాయి అన్నమాట టీసీఎల్ టీవీలు. నిజంగా హైసెన్స్ ఎటుపోయిందో నాకు తెలియదు. హైసెన్స్ గూగుల్ టీవీ తోటి కొలాబరేట్ అయ్యి తీసుకొని రాక వాళ్ళ విడా ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనకు అంటగడుతున్నారు తప్పించి హైసెన్స్ నాకు అంత గ్రేట్ గా అయితే అనిపించలేదు. సో నిజంగా చెప్పాలంటే నాకు టీసీఎల్ టీవీస్ నాకు బెస్ట్ గా అయితే అనిపించాయి. టీసీఎల్ టీవీలో బెస్ట్ గా నాకు బాగా అనిపించింది అంటే టీసీఎల్ C72K, అది హై ఎండ్ మోడల్. దాని తర్వాత టీసీఎల్ C6K, దాని తర్వాత 7K. ఈ టీవీస్ అయితే ఉన్నాయి కదా, మిగతా బాలేవా బ్రో అంటే బాలేవా అనేది కాదు, అవి బాగున్నాయి. ఆ బడ్జెట్ రేంజ్ లో అవి బాగున్నాయి. ఇవి టాప్ ఎండ్ మోడల్ కాబట్టి నేను చెప్తున్నాను. ఈ టాప్ ఎండ్ మోడల్ నాకు ఇవైతే నచ్చాయి. తర్వాత ఈ Q6C, T6KS, తర్వాత Q6CS ఇవి అయితే ఉన్నాయి కదా, అవి మనకు బడ్జెట్ రేంజ్ లో చాలా బ్యూటిఫుల్ టీవీస్. కాకపోతే హై ఎండ్ మోడల్ పెట్టి కొనాలనుకుంటే ఈ యొక్క టీవీస్ లో QD మినీ టీవీలో C6K, 7Kలో మంచి సౌండ్ ఆప్టిమేషన్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు ఈ యొక్క ఓంక్యూతో కాకుండా బ్లాఫ్ అండ్ ఏదో ఉంది, వాళ్ళతో కొలాబరేట్ అవుతారు. ఇక్కడ పెడుతున్నాను నేమ్ చూడండి, వాళ్ళతో కొలాబరేట్ అవుతారు. ఆ సౌండ్ సిస్టమ్ టోటల్ గా చేంజ్ అయితే చేశారు. సో ఇవి నాకు చాలా బాగా అయితే అనిపించాయి. ఇంకా టాప్ నాచ్ ఏంటంటే C8K ఇంకా టాప్ నాచ్ టీవీ. ఎవరైనా కానీ తీసుకోవాలి, పైసలు ఉన్నాయంటే ఆ టీవీ తీసుకోండి, ఈ యొక్క బడ్జెట్ రేంజ్ లో చూస్తున్నారు అంటే. నాకు ఇంకా బాగా నచ్చిన టీవీ ఏంటి అంటే మాత్రం ఫిలిప్స్, తర్వాత వియూ. ఈ రెండింటి నేను పక్కన పెట్టినా కూడా చాలా బాగుంటాయి. అండ్ నాకు వియూలో చాలా బాగా నచ్చిన టీవీస్ ఈ ఇయర్ వియూలో 2 టీవీస్ లాంచ్ అయితే అయ్యాయి. ఒకటి వచ్చేసరికి వియూ గ్లో QLED, మరొకటి వచ్చేసరికి వియూ వైబ్ టీవీ. నాకు చాలా పర్సనల్ గా నాకు నచ్చింది అనమాట. ఆ డిజైన్ అయినా కానీ, ఆ సౌండ్ బార్ తీసుకురావడం అయినా కానీ, అండ్ టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ అయినా కానీ, అండ్ టీవీ నుంచి సౌండ్ నుంచి వచ్చే మంచి సౌండ్ క్వాలిటీ అయినా కానీ చాలా బాగా అయితే ఉంది. మనం టీవీ సీరియల్ చూసినా కూడా చాలా క్లారిటీనెస్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. నాకు చాలా బాగా అయితే నచ్చింది. తర్వాత ఫిలిప్స్ నచ్చింది. ఫిలిప్స్ లో నాకు మైనస్ ఏంటి ఏమైనా ఉంది అంటే మాత్రం ఒకటే, లాగినెస్. నాకు వియూలో అయితే అనిపించలేదు. వియూలో చాలా మంచిగా అయితే ఉంది. వియూ వాళ్ళు కూడా ఈ QD మినీ టీవీలోకి ఈ 2026లో మనకు తీసుకొస్తే బాగుంటుంది అనేది నాకైతే అనిపించింది. తర్వాత ఈ ఫిలిప్స్ నుంచి వచ్చేసరికి QD మినీ టీవీలు కూడా తీసుకొస్తే బాగుంటుంది. కాకపోతే పర్సనల్గా నేను చెప్పేది ఏంటి అంటే మాత్రం వాళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ మీద అయితే ఉందో సాఫ్ట్వేర్ మీద కొంచెం ఆప్టిమేషన్ లెవెల్ మీద దృష్టి పెడితే బాగుంటుంది అని నాకైతే అనిపించింది. సో 2026లో ఖచ్చితంగా ఫిలిప్స్ నుంచి బెటర్ క్వాలిటీ టీవీస్ అయితే చూస్తామని నేను అయితే ఆశిస్తున్నాను. అండ్ ఇంకా తక్కువలో ఇంకా బెటర్ టీవీస్ ఏంటేమైనా ఉన్నాయి అంటే మాత్రం కూకా అండ్ మోటోలా టీవీస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఏసర్ అంటే మాత్రం ఏసర్ ఇవన్నిటిని బీట్ చేయలేకపోతుంది. ఏసర్ నేనైతే పక్కకైతే పెడతాను. తర్వాత కూకా అండ్ మోటోలా అంటే
మాత్రం కోర్స్ నేను కూకా అయితే అంటాను. మరి సర్వీస్ గురించి అయితే నేను మాట్లాడను కానీ కూకా ది బెస్ట్ క్వాలిటీ పిక్చర్ ఆప్టిమేషన్ లెవెల్స్ అయితే ఇస్తుంది. అండ్ వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ మీద అయితే దృష్టి అయితే పెట్టాలి. అండ్ మోట్రోలా అంటే మాత్రం మోట్రోలా వచ్చేసరికి బాగుంది, బాలేదంటలే కానీ 65 ఇంచెస్ బిల్లు క్వాలిటీ ఇంకొంచెం బెటర్ గా తీసుకురావాలి వీళ్ళు నెక్స్ట్ ఇయర్. ఖచ్చితంగా అలా తీసుకొస్తే బాగుంటది. అండ్ ఇంకోటి ఏంటంటే సర్వీస్ పరంగా కూడా మోట్రోలా ఫ్లిప్కార్ట్ కొలాబరేట్ అన్నమాట, వాళ్ళు కూడా ఇంకా బెటర్ గా ఉంటే బాగుంటది. హైదరాబాద్ సిటీలో మెయిన్ సిటీలో బాగానే ఉంది కానీ ఖచ్చితంగా విలేజ్ సెక్షన్ లో ఉంటే మాత్రం కంపల్సరీ ప్రాబ్లమ్స్ అయితే తీసుకొస్తారు, లేట్ గా అయితే రన్ అయితే అవుతుంటాయి అనమాట. సో ఈ విధంగా నాకు నచ్చిన టీవీస్ నచ్చని టీవీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 2026 లో వీళ్ళు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మంచి టీవీస్ అయితే రాబోతున్నాయి నేనైతే ఆశిస్తున్నాను. మరి చూద్దాం మరి ఎలాంటి టీవీస్ ఈ కంపెనీస్ తీసుకొస్తాయో అనేది వేచి అయితే చూడాలి. ఖచ్చితంగా 2026 QLED సెగ్మెంట్ కాదు, QD మినీ ఎల్ఈడి సెగ్మెంట్ అయితే అవ్వబోతుంది. రాసి పెట్టుకోండి. 2026 ఎండింగ్ వరకు వచ్చేసరికి చాలా కంపెనీస్ QD మినీ ఎల్ఈడి టీవీస్ అయితే తీసుకొస్తాయి. నేను చెప్పడం కాదు, ఆల్రెడీ కంపెనీస్ స్టార్ట్ అయితే చేసేసాయి. అండ్ ఇంకోటి ఏంటంటే 43 ఇంచెస్ టీవీస్ అయితే చాలా వరకు అయితే తగ్గబోతున్నాయి. మ్యాక్స్ బిగ్గర్ సైజ్ టీవీస్ అందరూ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలైతే అనుకుంటున్నారు. నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్ లో నేను 43 ఇంచెస్ టీవీ సేల్ చేస్తున్నావు అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు అడిగిన కామన్ క్వశ్చన్ 55 ఇంచెస్ 65 ఇంచెస్ 75 ఇంచెస్ 85 ఇంచెస్ ఉందా బ్రో అని అయితే అడిగారు. మన దగ్గర లేదు కదా. సో అందుకే ఖచ్చితంగా ఈ 2 పెను మార్పులు అయితే మీరు చూడబోతారు. అండ్ అలాగే జనవరి 3 నుంచో జనవరి 5 నుంచో మేబీ ఎప్పుడు ఖచ్చితమైన డేట్ అయితే తెలియదు కానీ కంపల్సరీ టీవీ ప్రైస్ అయితే పెరగబోతున్నాయని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పెరిగితే మాత్రం ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఏమైనా కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో ఇక్కడ లింక్స్ అయితే కనపడుతుంటాయి. మన వీడియో చూస్తుంటే ప్లే అవుతుంటాయి ఫ్లిప్కార్ట్ లింక్స్, డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్స్ అయితే ఉంటాయి. పర్చేస్ అయితే చేయండి. మంచి బ్యూటిఫుల్ ఆన్ బార్డ్స్ బ్యూటిఫుల్ టీవీస్ లింక్స్ అయితే ఇచ్చాను. ఖచ్చితంగా మీ పైసా వసూలు చేసే టీవీస్ అయితే అవుతాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.